విశాఖలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సు రోడ్డు పక్క కాపాడు. దాంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. షీలానగర్ నుంచి విజయనగరం వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 111B ఆర్టీసీ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంజన్లో పొగలొచ్చాయి. బస్సు అగ్ని ప్రమాదంపై సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బస్సు తగలబడిపోయింది. ప్రస్తుతం రోడ్డు మీద మొత్తం అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సంఘటన స్థలానికి కూడా ఫైర్ ఇంజిన్ కూడా చేరుకుని మొత్తం మంటలందరూ కూడా ఆర్పివేసిన పరిస్థితి కనిపిస్తుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో మొత్తం 130 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఒక ఆటో డ్రైవర్ వెంటనే డ్రైవర్ని అప్రమత్తం చేయడంతో బస్సుని సైడ్కి ఆపి తర్వాత ప్రయాణికులందరూ కూడా దించేశారు. ఇది కూర్మనపాలెం నుంచి విజయనగరం వెళ్తున్నటువంటి 111B బస్సు ప్రస్తుతానికి అయితే పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్ఎం అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎన్ని గంటలు సార్ ఇది ప్రమాదం జరిగింది? దురదృష్ట సంఘటన అండి. స్టీల్ సిటీ నుండి విజయనగరం వెళ్తుంది బస్సు. సడన్ గా హెవీ రైన్స్ అయ్యేసరికి షార్ట్ సర్క్యూట్, బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వచ్చింది. స్పెషల్ వెహికల్ 9 లక్షలు అయిపోయింది. సో బాడీ FRP ఉండడంలో ఫైర్ ఇమీడియట్ గా క్యాచ్ అయింది. ఇది ఎయిర్ సస్పెన్షన్, ఫ్రంట్ రీర్ కూడా ఎయిర్ సస్పెన్షన్ కాబట్టి ఫైర్ క్యాచ్ అయింది. ఇమీడియట్ గా ప్రయాణికులను అప్రమత్తం చేసి అందరం దింపేశారు. ఎటువంటి ఇది అవ్వలేదు. బాడీ అంతా కూడా మార్చేది. ఫైర్ ఇంజిన్ అంతా పోలీస్కి అది ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్ గా ఆపేయడం జరిగింది. ఏం జరగలేదు కదండి? ఏం జరగలేదు, అప్రమత్తం చేశారు. కండక్టర్ డ్రైవర్ ఇమీడియట్ గా ఇచ్చేశారు. వర్షం పడడంలో షార్ట్ సర్క్యూట్ అవడంలో జరిగిందండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి అయితే అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగినటువంటి ఘటన మీద ఆరా తీస్తున్నారు. మనం చూస్తున్నాం. డ్రైవర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటల ప్రమాదం జరిగిందండి, ఎలా గుర్తించారు? అంటే 8:20 నిమిషాలకి అలా అయిందండి. ఇది కూర్మనపాలెం నుంచి విజయనగరం వెళ్తుంది. ఇక్కడ అక్కయ్యపాలెం దాటాక సంక్రమఠం రోడ్డు సిగ్నల్ దగ్గర బస్సు ఆగిందండి. ఆగగానే చిన్నది మాడోసంలా వచ్చింది. చిన్న పొగలాగా వస్తే కండక్టర్ గారిని దిగి చూడమన్నాను. చూస్తే అప్పటికి చిన్న ఫైర్ అవుతుందన్నారు. వెంటనే ప్యాసింజర్స్ని, స్టూడెంట్స్ అందరి దగ్గర ఒక 120 మంది పైన ఉన్నారండి. 130 మంది అలా ఉంటారు. వెంటనే దిగి వాళ్ళందరినీ సైడ్కి తప్పుకోమని చెప్పేసి ఆ తర్వాత నేను చూసి వాటర్ బాటిల్ అది ఉంటే వాటర్ అది వేసానండి. కానీ అది అప్పటికే ఫైర్ ఎక్కువ అయిపోతుంది, ఆగలేదు. ఈలోపు అందరినీ సైడ్కి వెళ్ళిపోమని చెప్పామండి. బంక్లో కూడా బంక్ ఆపిమని చెప్పాం. ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంటనే వచ్చారండి. వచ్చి ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తే వచ్చి ఆరిపోయారండి. ఇది ప్రస్తుతానికి అయితే ప్రమాదానికి గల కారణమైనటువంటి బస్సు మనం ప్రశ్నిస్తాం. పూర్తిగా దగ్ధం అయిపోయింది. దీనికి ముందు ఏదైతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా వాళ్ళు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజిన్ నుంచి దట్టమైన పొగ రావడంతో వెంటనే అప్రమత్తమై ప్రయాణికులు సుమారు 130 మంది స్టూడెంట్స్తో కలిపి వీళ్ళందరినీ కూడా దించేయడంతో ప్రమాదం అయితే తప్పింది. శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.